మన మధ్య లేని పెద్దల్ని గుర్తు చేసుకోవడం, మనతో ఉన్న పెద్దల్ని గౌరవించడం మంచి సంస్కారమని ప్రముఖ కథానాయకుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. అందుకే ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య జయంతి రోజున ప్రముఖులు సన్మానిస్తున్నామని తెలిపారు. అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ తరపున 13వ అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాన్ని దర్శకరత్న దాసరి నారాయణరావుకు అందించామని చిరంజీవి తెలిపారు. అల్లు రామలింగయ్య హాస్యాన్ని ఇష్టపడని వ్యక్తి ఉండరని కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అల్లు రామలింగయ్య ఆకాంక్షలు నెరవేరుస్తామని ఆయన కుమారుడు అరవింద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కవి సార్వభౌమ శ్రీనాథుడు పద్య నాటకం ఆకట్టుకుంది. ఘోటక సామంత సరస వీర భట నటానేక హాటక ప్రకట గర్వ సింధురార్పట మోహన శ్రీలదనరు ఊర్మిన అమరావతికి నీడు కొండవీడు రామలింగ గారికి దాసరి గారికి ఉన్న అనుబంధం గురించి చెప్పుకోవచ్చు వస్తుంది. ఈనాటిది కాదు, గీతా ఆర్ట్స్ ప్రారంభ దశలో అంటే 2వ సినిమాకి దర్శకులు శ్రీ దాసరి నారాయణరావు గారు, మా ఊళ్ళో మహాశివుడు. ఆ రోజు నుంచి వారి అనుబంధం కుటుంబ పరంగా కానివ్వండి, సినిమా పరంగా కానివ్వండి అత్యంత బలీయంగా పెరవేసుకుపోతూ వచ్చింది. అల్లు రామలింగ గారి అవార్డు శ్రీ దాసరి నారాయణరావు గారికి ఇవ్వడం అనేది అది చాలా సముచితం. అది చాలా అందరికీ సంతృప్తించేటువంటి గొప్ప విషయం. అల్లు రామలింగయ్య గారిని వారి హాస్యాన్ని ఇష్టపడిన వాళ్ళు ఉండరు. 17 సంవత్సరాలుగా నేను సినిమా చూడలేదు న్యాయంగా ఇప్పటి వరకు. ఎప్పుడైనా 5-10 నిమిషాల సమయం దొరికితే రాత్రి 10, 11, 12 గంటలకు ఎప్పుడైనా ఆ కామెడీ ఛానల్ ఒకటే పెట్టి చూస్తాను, ఒక 5-10 నిమిషాలు రిలాక్స్ వరకు. అల్లు రామలింగయ్య గారిది వస్తే మాత్రం తప్పకుండా దాన్ని ఎంజాయ్ చేస్తాం. అల్లు రామలింగ గారి మీద ఒక సంస్థ స్థాపించినప్పుడు ఆయన 1952లో 65 సంవత్సరాల క్రితం ఆయన ఒక పెట్టి పట్టుకుని మద్రాసు పట్టణం చేరి ఒక ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి ఆయన తీసుకున్న ఆ రిస్క్ వల్ల 3 జనరేషన్స్గా మేము ఇంకా దాన్ని పట్టుకుని ఆ కళను పట్టుకుని మేము వేలాడుతూ ఉన్నాం.